హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి స్నాక్స్ టైప్ చేస్తున్నాము. ఇది వచ్చేసి పోవా చుర్మా, పోవా ఉన్ను మక్క చుర్మా చేస్తున్నాము. ఇది వచ్చేసి అటుకులు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీరా వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి కొద్దిగా. అది కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో అటుకులు వేసుకోవాలి. అటుకులు ఈవెన్గా మంచిగా ఫ్రై కావాలి. కొద్దిగా టైం ప్రాసెస్ చాలా పడుతుంది దీనికి, కొద్దిగా ఓపికతో చేయాలన్నట్టు. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా. ఇది నేనేం చేస్తలేను, మా మమ్మీ చేస్తుంది, మా మమ్మీ రెసిపీ. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్కి తినడానికి నేనే చేయమన్నా కాబట్టి చేస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక వేరే ప్యాన్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో అన్ని టైమ్స్ ఇలా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్, జీరా, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ అటుకులు వేసుకోవాలి. అలా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. బట్ నేను అన్నీ షూట్ చేయలేదు, ఒక 2 టైమ్స్ షూట్ చేశాను అంతే. అవి వచ్చేసి ఒక 6-7 టైమ్స్ ప్రాసెస్ జరిగింది రిపీట్. బట్ అన్నీ నేను ఏం షూట్ చేయలేదు, నార్మల్గా ఒక 2 టైమ్స్ షూట్ చేశాను అంతే. నా వీడియో చాలామంది చూస్తున్నారా, చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి, అంటే ఎలా మాట్లాడుతున్నాను అనేసి. అంటే ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ ద్వారా తెలుపండి, ఓకేనా. మళ్ళీ ఇది అటుకుల ప్రాసెస్ మళ్ళీ రిపీట్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలి వేరే ప్యాన్. ఇప్పుడు నేను చెప్పాను కదా, అందులోకి కొద్దిగా హీట్ బాగానే ఉంటుంది, గరం. నెక్స్ట్ ఇది కొద్దిగా ఫ్యాన్, అంటే కొద్దిగా నార్మల్గా ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది మక్క వేయించుతుంది, అదే స్వీట్ కార్న్ది ఉంటుంది చూడండి, అది. ఇది మాత్రం చాలా బాగుంటుంది. అంటే నేను నార్మల్గా కూడా ఎప్పుడన్నా ఏమైనా స్నాక్స్ లేకపోతే ఇది కొద్దిగా ఆయిల్లో అట్లా ఫ్రై చేసుకొని తింటానట్టు, చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా కారం, ఉప్పు మాత్రం ఫస్ట్ మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం చూడండి, అంతే. మళ్ళీ వేరే వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా కారం వేసుకోవాలి. మళ్ళీ ఈ మక్కాయి కూడా అందులో వేసుకొని, స్వీట్ కార్న్ కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మొత్తం ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. వీడియో షేర్ కూడా చేయండి, షేర్ కూడా చాలా ఇంపార్టెంట్. షేర్ కూడా చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కూడా ఇట్లా వేయించుకోవాలి. ఉంటే కరివేపాకు కూడా వేయించుకోవచ్చు, బట్ టైంకి కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు వేసుకోలేదు. ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, బట్ ఎల్లిపాయలు నాకు ఇష్టం లేదు కాబట్టి వేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాట్ మసాలా, కొద్దిగా పులుపులో ఉండడానికి నేను ఏమన్నా చాట్ మసాలా, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఈ మక్కాయి కూడా అందులో వేసేసి పల్లీలు వేసేసి మంచిగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇది చాట్ మసాలా వేసుకున్నాను, మళ్ళీ కొద్దిగా వేస్తుంది, నేనే కొద్దిగా వేయమన్నాను, మళ్ళీ కొద్దిగా వేస్తుంది. ఇవి మక్క ఇందులో వేసేసుకోవాలి. పల్లీలు కూడా మరి అనుకోవచ్చు ఆయిల్ ఫుడ్ అని, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, రెసిపీ బాగుంటుంది. ఇందులో వచ్చేసి మరమరాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అవి యాడ్ చేస్తే మళ్ళీ కొద్దిగా అవి మెత్తగా అవుతాయి అనేసి అవి యాడ్ చేయలేదు. వీటి వరకే చేసుకున్నాం. చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్. ఇవి వచ్చేసి మళ్ళీ పల్లీలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇవి స్టవ్ ఆఫ్ చేశాక వేరే ప్లేట్లో తీసుకోవాలి, బట్ తీయలేదు, అందులోనే ఆయిల్ ఉండిపోయింది. బట్ నెక్స్ట్ డే మాత్రం చాలా బాగుంది, అంత ఆయిల్ ఏం కనిపించలేదు, బాగుంది. ఇదే ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. బాయ్ బాయ్.